ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కాడి నుంచి 16, 17, 16 నుంచి 24 వరకు చదవాలి. 16, 17 చదవాలి. ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం 16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిణామం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరములకు అభివృద్ధి కలుగు చేసుకుంటుంది. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్య, మిక్కిలిగా ప్రేమించిన నా దేవ నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. వాక్యానికి తగిన విధముగా ప్రభావ మేము రూపుదిద్దుకున్నట్టు ప్రభా, మరి ఉదయ కాలంలో ప్రభావ బహుగా మాతో మాట్లాడిన దేవుడు వేయనావు తండ్రి. ప్రభావైన యేసయ్య, మాలో ఏదైనా లోపం ఉంటే మమ్మల్ని క్షమించి సరిచేసి ప్రభావ సరైన మార్గంలో నడిపించే దేవా నా తండ్రి, ప్రభా మా యజమాని, మా సృష్టికర్త, ప్రభా రాజులకు రాజు ప్రభు, ప్రభా మరోసారి ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తుండగా ఈ సాయంత్రం వేళ కూడికలో ప్రభా మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని ప్రభా మీరు మిమ్మల్ని బయలుపరిచి చేసుకుని ప్రభా మేము ఆ యొక్క మార్గంలో నడువుటకు మమ్మల్ని బలపరిచి దీవించి ప్రభా శక్తివంతులుగా జ్ఞానవంతులుగా చేయమని వేడుకుంటుండగా మా ప్రార్థన ఆలకించి మాతో ప్రభా మరి ప్రభా మమ్మల్ని సరైన క్రమంలో నడిపించమని సంఘాన్ని బలపరిచి దీవించమని వేడుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఆ మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలం మనం మంచిగా దేవుని నామంలో ప్రవీణ యేసు క్రీస్తుకి సాదృశ్యముగా మనం జీవించాలని చెప్పుకున్నటువంటి మాట. ఆదాము నుంచి అవ్వను ఏ విధముగా శరీరమును ఎముకను తీసి నారిని సృష్టించాడో అవనే ఆ మాదిరిగానే ప్రవీణ యేసు క్రీస్తులో నుంచి మరి ఈరోజు వధువుని బలపరచవలసి ఉంది. ఆమేన్. అర్థమైంది క్లియర్గా? ప్రవీణ యేసు క్రీస్తు అంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే వాక్యము. సంఘానికి తల అయి ఉన్నాడు కాబట్టి, మన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయనలో నుంచి ఈరోజు సంఘము బలపరచవలసి ఉంది. ఆమె సంఘముకు సాదృశ్యము వధువు ఉన్నది. ఆ వధువు ఎప్పుడైతే ప్రవీణ యేసు క్రీస్తుకు పరిపూర్ణముగా ఆదాము నుంచి తీయబడిన అవ్వెలా ఉందో, క్రీస్తులో నుంచి వాక్యములో నుంచి తీయబడిన సంఘం ఆ మాదిరిగా కనబడాలి. ఆమె ఆ మాదిరిగా కనబడినప్పుడు వధువు ఎత్తబాటు అనేది జరుగుతుంది. దేవుని హల్లెలూయా. ఆ ఎత్తబాటులో ఎలా ఉంటుంది అంటే నీ మహిమా శరీరంతోనే ఎత్తబడుతుంది. మరి ఆ యొక్క గెరాసీ నది ఒడ్డున ఆయన కాలు మోపినప్పుడు ఆ దెయ్యములు పట్టిన వాడు ఏ విధంగా అయితే గొడవ చేసినప్పుడు వాడు మహిమ వస్తువులను ధరించి స్వస్థుడయ్యి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడో ఆ మాదిరిగానే ఈరోజు సంఘము కూడా ఆ తండ్రి యందు సింహాసనం ముందు మరి ప్రవీణ యేసు క్రీస్తుతో కలిసి కూర్చుని భోజనం చేస్తుందనేటువంటి వాక్యము నెరవేర్పు జరగవలసి ఉన్నది. ఆమేన్. ఆ ప్రవీణ యేసు క్రీస్తు నీకు నాకు బయలుపాటు చేసినటువంటి ఏ వాక్యము జరగకుండా హల్లెలూయా. ఎందుకంటే ఆది యందు వాక్యమే ఉంది, అంతమందు వాక్యమే ఉంటుంది. వాక్యము మాత్రమే బయలుపాటు. పలకబడినటువంటి మూల విత్తనమే వాక్యమై ఉన్నది. ఆమేన్. ఒక శరీరదారుడిగా ఈ యొక్క ఆదాము భూమి మీదకి నరుడు రూపంలో
ఆయన నిర్మించబడినవాడు. కానీ సృష్టి ఉంది. ఆమె నరుడిని ఆదాముని నిర్మించక ముందే సృష్టి ఉంది. ఆ సృష్టిలో నీవు నేను ఉన్నాననేటువంటి విషయాన్ని దేవుడు నీకు నాకు బయలుపరిచేస్తున్నాడు. ఆమె అర్థమవుతుందా? తల్లి గర్భంలోనికి మనం రాకమునుపే సృష్టిలో భాగమై ఉన్నాం మనం. ఆమె అర్థమవుతుందా? సృష్టిలో భాగమై ఉన్నాం. ఆ సృష్టిలో భాగమై ఉన్నామంటే అదే ప్రాణం, అదే పరిశుద్ధాత్మ. ఆమె ఆ పరిశుద్ధాత్మ శరీరంలోకి వచ్చి ఆ శరీరంలో అవయవాలన్నీ పరిపూర్ణంగా చేసుకుంటూ వచ్చినప్పుడు మనము ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు భూమి మీద ఉన్నాము. భూమి మీద ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాము? సాతానుకు ఏ ఆశలు అయితే ఉన్నావో ఆ ఆశలన్నీ మనకు ఉన్నాయి. అర్థమైందా? సాతానికి ఏ ఆశలు అయితే ఉన్నాయో ఆ ఆశలన్నీ మనకున్నాయి. దేవుని సింహాసనంలో కూర్చోవాలని, దేవుడిలాగా మనం గొప్పగా ఉండాలని వాడు అనుకున్నాయి కదా. అవునా కదా? దేవసుగ్రహాన్ని. మరి ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో సాతానికి, ఆ లక్షణాలన్నీ ఈ భూమి మీద బతికే ప్రతి మానవుడికి ఉన్నాయి. ఆమె అర్థమవుతుందా? అందుకనే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, తప్పు మనం చెయ్యొచ్చు, తెలుసో తెలియకో, పదే పదే తప్పు చేయబడకూడదు. దేవసుగ్రహాన్ని. అర్థమవుతుందా? తప్పు ఒకసారి చేయొచ్చు, రెండోసారి చేయొచ్చు, కానీ ఆ తప్పు సరి చేసుకోబడాలి. ఆమె పాపము చేస్తాం. పాపము మనకి తెలిసినప్పుడు మనం చేయకూడదు. అర్థమవుతుందా? ఒకసారి పొరపాటు జరిగింది, ఒకసారి మనము అది తెలుసో తెలియకో చేయబడ్డాం. ఈ లోకంలో ఆచారాలు, ఆలోచనలు, ప్రవక్తలు, మనకు ఉన్నటువంటి పరిస్థితులు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ప్రాంతీయమైనటువంటి ప్రేమ, మత ప్రేమ, కుల ప్రేమ, కుటుంబ ప్రేమ, అన్ని రకాలైనటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనం ఎవరిని కావాలనుకుంటున్నాం? ఈ శరీరానికి ముందు ఉన్న పరిశుద్ధాత్మ సృష్టిలో భాగమై ఉన్నది. ఆమె ఈ సృష్టిలోకి రాక మునుకున్నా కూడా నీకు ప్రాణం ఉంది. ఆమె ఆ ప్రాణం ఎక్కడుంది? ఆ ప్రాణం ఎక్కడుంది? పరిశుద్ధాత్మ బయట ఉంది. దేవసుని తల్లి గర్భంలో నువ్వు పిండంగా రూపుదిద్దుకోక ముందే నీలో జీవం ఉంది. ఆ జీవము ఈ శరీరంలో కనబడింది. ఈ శరీరంలో కనబడుతున్నటువంటి జీవము మనిషి ఒక ప్రాణమును ఇక్కడ నేనే గొప్ప, నేనే ఇదంటే చేయగలుగుతావా? ఒకరి మీద దాడి చేసుకోవడం తప్ప నుంచి ఎవరు ఇక్కడ ఫస్ట్ నిరూపించబడ్డారా? ఎప్పుడైనా అలెగ్జాండర్ కానీ, స్టాలిన్ కానీ, హిట్లర్ కానీ ఎవరైనా ఇతనే ఫస్ట్ అని రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం శాశ్వతంగా ఉందా? లేదు. ఇక్కడ ఎవరి మీద చేయగలిగే స్థితి లేదు. అర్థమవుతుందా? కింగ్ ఎట్లా అవుతాం? అప్పుడు కింగ్ కాకపోతే ఏమవుతామంట? ఏమవుతాం? కింగ్ కాకపోతే ఏమవుతాం సార్? నువ్వు రాజు కాకపోతే ఏమవుతావు? బొంగు పొల్లాంటాడు, బొంగు. అవునా కదా? ఈ భూమి మీద ఎవరు ఆ పరిస్థితి రాలా. అందుకనే ఎవరు వచ్చారు? తన శరీరాన్ని నలగొట్టి ఆ శరీర ఆలోచనలన్నిటినీ, ఈ శరీరం నాకు పనికి రాదు పో అని సిలువులో వేలాడి తీశాడు. ఎవరు? మన రక్షకుడు. ఆమె ఈ శరీరం నాకు పనికి రాదు పో అని చెప్పేసి వేలాడి తీశాడు. ఇప్పుడు ఈ శరీర ఆకాంక్ష, ఆలోచనలు, మనో భావనలు ఉన్నటువంటి అన్నిటికీ ఈ శరీరము ఏం కోరుకుంటుంది? ఈ శరీరమే మన శత్రువు అయినది. ఆమె అర్థమవుతుందా? మనల్ని తప్పుదోవ పట్టించే ఈ శరీరమే. అందుకని ఈ శరీరానికి గాయాలు వేసుకుంటావా? ఈ శరీరంలో నుంచే మన ఆత్మ తేజస్సు ఏంటో, మన దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ఏంటో
ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. ఆమె ప్రభువైన యేసు క్రీస్తు అప్పగించినట్టుగా నిన్ను నన్ను సిలువలోకి ఈ రోజున వచ్చి పాప విమోచన కోసం గొర్రె పిల్లల వధువు జరగాల్సిన అవసరం లేదు. ఆమె అర్థమవుతుందా? ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధమైనటువంటి ఒడిదుడుకును ఎదుర్కొన్నాడు. నీ మాదిరి నా మాదిరిగా శరీరధారుడిగా ఉండి ఎన్ని అవమానాలు, ఎన్ని రోష పదవాచారాలు, ఎన్ని చిత్కారాలు, ఎంతమంది ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు, ఎన్ని ఆటుపోట్లు జరిగినవి. చివరాఖరికి తీసుకెళ్ళి సిలువుగా అప్పగెప్పబడినప్పటికీ కూడా ప్రభువా నీ చిత్తం ఏదైతే ఉండేదో అది నెరవేర్చు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూస్తుంది హల్లెలూయా. అందుకనే ప్రవక్త ఒకసారి ఒక సందర్భం ఉంటాడు, నా తల్లికి బాగలేదు, నా తల్లి అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్లో ఉంది, నా తల్లి దగ్గర ఉండి నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది, నా తల్లికి ఏం కావాలో చూసి ఇవ్వాలి, నా తల్లికి ఏ సమయంలో గెలవేయాలనేటువంటిది ఇవ్వాలి, డాక్టర్తో మాట్లాడాలి, ఉండాలి. అయితే దేవుడు నాకు పని చెప్పాడు. ఈరోజు సంఘంలో బోధ, ఈరోజు ఆదివారం, ఈరోజు నాకు ఒక మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ అప్పు చెప్పినప్పుడు ఇప్పుడు ఇది చెయ్యాలా అది చెయ్యాలా? ప్రవక్త ఎదురైనటువంటి సమస్య అది. ఏం చేయాలి? ఏం చేయాలి? పరిచయం చేయాలి. అంతేనా? అంతేనా? ఇమ్మని అడిగారు. త్యాగం త్యాగం ఇక్కడ త్యాగం చేశావు కదా, ఏం చేయాలి చెప్పండి మీ మనస్ఫూర్తిగా? దేవుడి పని చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు, ఆయనే కాదు. ఎందుకని? ఎందుకని? ఇది ఒక స్వభావం. అర్థమైందా? మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్వభావాన్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. అక్కడ ఆల్రెడీ మాట్లాడుతుంది, మీ చెవికి వినపడవచ్చు, అయినా కూడా దేవుని పని చేయాలి. దేవుడికి ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో ఆయన తెలుసు. అర్థమవుతుందా? దేవుని పనే చేయాలి. ప్రవక్త ఏం చేశాడు? నేను మెసేజ్ చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను. నా తండ్రికి బాగోకపోతే నా తల్లికి స్వస్థత ఇవ్వాల్సినటువంటి ఆశీర్వచనం ఆయన చేతిలో ఉంది, ఆయన ఇస్తాడు. ఆమె ఆయనకి ఆమెకి ఏ తోడు కావాలో ఆ తోడు ఆయన ఇస్తాడు. ఆమె ఒకవేళ ఆమె నన్ను చూసి బాధపడవచ్చు, కానీ ఒక రోజున నా బిడ్డ కంటే నా దేవుడు నాతో ఉన్నాడని ఆమె అంగీకరించింది. ఆమె అని చెప్పాడు. ఒక రోజున నా తండ్రి నాతో ఉన్నాడు, నా రక్షకుడు నాతో ఉన్నాడు, నా యొక్క సర్వసృష్టికర్త నాతో ఉన్నాడు. నాతో ఉన్నప్పుడు నేను మిగిలిన వాళ్ళు నాతో ఉంటేనేమి లేకపోతేనేమి అనేది ఆమె గుర్తిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే విషయంలో మాట్లాడాడు. మేరీ మాతో అంటుంది, యేసు ప్రభు వాళ్ళ తల్లి మేరీ ఏమడుగుతుందంటే, మరియమ్మ ఏమడుగుతుందంటే, యేసు ఎక్కడికి వెళ్ళావు అసలు, నీ రోజు నుంచి కనపడకుండా ఎటు తిరిగి వస్తున్నావు అసలు అని చెప్పినప్పుడు, అమ్మ నేను నీ కోసము కాదు, నా తండ్రి ఏం చెప్పి పంపించాడో ఆ పని నిమిత్తమే నేను చేస్తున్నాను, ఆ పనిని నేను ప్రకటించవలసింది. అర్థమవుతుందా? దేవసుధారణ ఈ భూమి మీదకి నీ యొక్క శరీరాన్ని బతికించుకోవటానికి భుక్తి అవసరం కోసమో, లేకపోతే నివాస యోగ్యత కోసమో, లేకపోతే ఒక అధిక ఆధిపత్యం కోసమో, లేదా నిన్ను ప్రకటించుకోవడం కోసమో ఈ భూమి మీదకి నువ్వు రాలేదనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలని చెప్తుంది వాక్యం. దేవసుధారణ అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏం కోరుకుంటున్నాం? తినాలి, గొప్పగా ఉండాలి, మనమే ప్రకటించబడాలి. ఎక్కడ కూడా దేవుడు ఈ విషయం చెప్పట్లా. మరి అలాంటప్పుడు మనం ఈ భూమి మీద ఏం చేయడానికి వచ్చాం?
ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడో అది చేయడానికి వచ్చాడు. దోసులు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? సర్వ సృష్టికర్త గుణగణాలు ఏంటి, దేవుని రాజ్యం ఏమిటి అనేది రుజువు చేశాడు. ఆమె ఈరోజు వధువు సంఘము అది రుజువుపరచాలి. సంఘానికి కావాల్సింది అది. ఆమె ఈరోజు బైబిల్ చెప్తున్నటువంటి విషయం అది. సంఘాలు కట్టుకోవడానికి కాదు, సంఘాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి కాదు, పెద్ద పెద్ద అందరికి స్వస్థతలు ఇవ్వడానికో లేకపోతే అద్భుత ఆమోగాలు చేయడానికో. దానియేలుకి ఎవరికైనా స్వస్థత ఇచ్చారా? అపోస్తుల పౌలుకి మీరు ఎవరు స్వస్థత ఇచ్చారా? అర్థమవుతుందా? ఎవరైనా పేతురుకి ఎవరైనా స్వస్థత ఇచ్చారా? ఎవరైనా తోమాకి ఎవరైనా స్వస్థత ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆమె దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు దేవుడితో ఉండాలి. ఆమె నీ ఆరోగ్య సమస్య, నీ ఆరోగ్య ఇబ్బంది, లేకపోతే నీకు కావాల్సింది ఏంటనేది ఆయన తెలుసు. అందుకని ఈ శరీర సౌఖ్యాల కోసం ఎదురయ్యేటువంటి యుద్ధము మీది కాదు, నాది. ఆమె అర్థమవుతుందా? ఈ శరీర సౌఖ్యాలు చేస్తున్న యుద్ధము మీది కాదు, నాది. నేను చేస్తాను. ఎవరంటున్నారు? అది అతన్ని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం రక్షణలోకి వస్తే ఎలా ఉండాలి? మనం బాప్తీసం తీసుకున్నాం అనేటువంటి పరిస్థితిలోనే ఉంటున్నారు. కానీ నిజంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? చదవండి, 17 వచ్చిన చదవండి. 17 వచ్చిన చదవండి. నిజంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నేను విట్నెస్ చెప్తున్నాను. ఎవరంటున్నారు? ఇది పౌలు గారు అంటున్నారు. ఎవరి కోసం చెప్తున్నాడు? ఎఫెసు సంఘాల కోసం చెప్తున్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఉన్నటువంటి విశ్వాసం కోసం చెప్తున్నాడు. నువ్వు విశ్వాసం కాదా? ఇప్పుడు నువ్వు నిజంగా క్రైస్తవుడి కాదా? మతంలో ఉన్నావా? క్రైస్తవ్యంలో ఉన్నావా? క్రైస్తవ్య మతం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం అంటే అది మార్గం. అర్థమవుతుందండి? నువ్వు ఆ మార్గంలో నడుస్తున్నావా, నడవట్లేదా? ఒక యాగం చేసేటువంటి నీ శరీరాన్ని ఒక పులిపెట్టుకు మార్చాలి. నీ శరీరమే ఒక ఆలయంగా ఉండాలి. ఈ శరీరమే ఒక యాగంగా ఉండాలి. కట్టేవిందా? దేవస్తుతులు హల్లెలూయా. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యముల వలన తమలో అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. అర్థమవుతుందా? ఎవరు అలా నడుచుకుంటున్నారు? వారైతే అంధకారం మనసు గలవారే. ఎవరుంటే వీళ్ళు? దేవుని మార్గం ఎరగని వారు, దేవుని కలిగి లేని వారు. బాప్తీసం తీసుకున్నా కూడా ఇంకా ఆ పరిస్థితుల్లో ఈరోజు సంఘం ఉంది. ఆ సంఘం అలా ఉండకూడదు అనేటువంటిది దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. దేవుడు అర్థమవుతుందండి? దేవుడు ఏం చెబుతున్నాడు? ఆ వారిగా నువ్వు నేను ఉండాలనేటువంటి చెప్తున్నాడు. ఇందులో ఈ లోకంలోతో మనము మింగిలవటము బతకాలి కదన్నా, డబ్బు సంపాదించుకోవాలి కదా, మనం కూడా గొప్పగా చెప్పుకోవాలి కదా, అవును కదా? ఈరోజు సంఘంలో చాలా మంది విశ్వాసులకు ఉన్నటువంటి ప్రశ్న, వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకున్నవి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందరి సత్యమున్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తునకు నేర్చుకున్నవారు కారు. అర్థమవుతుందా? ఉపదేశాలకు మీరు ఎప్పుడైతే తలొక్కి ప్రవచనాలు
మర్చిపోయి దేవుడు చెప్పినటువంటి విషయం కాకుండా సంఘాల్లో జరుగుతున్నటువంటి వాటిని ఉపదేశాలను తీసుకుంటారు. ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలు ఆశ్రయించబడ్డాయి అని మీకు అనుకూలమైనటువంటి వాక్యమును ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళు ఏమవుతారంట, సత్యమును ఉన్నట్టు కాదు, సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయనకి యందు ఉపదేశించబడిన వారిని ఎడలా మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్నవారు కాదు, క్రీస్తును కలిగి ఉన్నవారు కాదు, క్రీస్తును వెంబడించిన వారు కాదు, క్రీస్తు మార్గంలో మీరు నిలిచిన వారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అదవుతుందా, స్వార్థ ఆలోచన వదులుకోవాలి. దేవుని హల్లెలూయా. మీ యొక్క చిత్త వృత్తి యందును నూతన పరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అర్థమైందండి? దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి? ఇప్పుడు మనం దేవుని పోలిక అయినటువంటివి, దేవుని మన మీద ఆవహించినటువంటిది మనము కనపరిచేటువంటి గుణగణాలు కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. ఆ మాదిరిగా నీవు నేను లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాం? ఆదికాండం 8వ అధ్యాయము 7వ వచనం చూడండి, 7-8 వచనాలు. ఆదికాండము 8వ అధ్యాయము 7-8 వచనాలు. ఒక కాకిని వెలుపలికి ఒక కాకిని వెలుపలకు పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏం జరిగింది? నోవాహు జల ప్రళయం రాబోతుంది అని వాక్యము ప్రకటిస్తూ వచ్చాడు. ఆమేన్. జల ప్రళయం వస్తే మీరందరూ మునిగిపోతారయ్యా, మీరందరూ చనిపోతున్నారు, మీరందరూ ఈ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేసింది, దయచేసి మీరు వినండి 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు వినలా. అయితే ప్రభువా ఏం చేయాలి నాయనా? మరి జలప్రళయం గురించి నేను చెప్పాను అంటున్నావు, మరి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరే టయానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏం చేశారు? ఏం చేయమని చెప్పాడు? ఆయన ఒక పడవను తయారు చేయమని ప్రభువు చెప్పినప్పుడు ఆయన దర్శనంలో చెప్పినటువంటి విషయాలన్నింటిని కూడా ఆయన ఒక పడవ తయారు చేశాడు. దేవుని హల్లెలూయా. మరి మామూలుగా అయితే ఆ కర్ర విరిగిపోతుంది, సోల్ కర్ర తగిలితే విరిగిపోతుంది. అలాంటి కర్రకి కీలు పూపించి దాన్ని స్ట్రాంగ్గా తయారు చేసి ఏ కొండకు తగిలినా, ఏ చెట్టుకు తగిలినా, ఏ లోయలో పడినా, వాటర్ ఎంత ఫ్లో వచ్చినా, జలపాతంలో వాటర్ కొట్టినట్టుగా ఒక్కసారిగా జలప్రళయంలో ఇబ్బందులు ఎదురైనా ఆ పడవ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ పడవలో ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నీ దాంట్లోకి ఈమడింప చేసే విధంగా దాన్ని తయారు చేయించాడు. దేవుని హల్లెలూయా. ఆ పడవలో నుంచి మరి ఉన్నప్పుడు ఆ జలప్రళయం వచ్చినప్పుడు 7 రోజులు గడిచిపోయింది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ 7 రోజులు గడిచిపోయిన తర్వాత 7 రోజులు 7 సంఘకాలాలకు సాదృశ్యం గుర్తుపెట్టుకోండి. ఆమె 7 సంఘకాలాలకు సాదృశ్యం. ఈ 7 రోజులు గడిచిపోయింది, 7 సంఘకాలాలు అయిపోయింది. ఇప్పుడు నోవాహు ఈ జలప్రళయం అయిపోయింది. ఇప్పుడు ఈ లోకములో పీనుగులు, శవాల దెబ్బలు, కొన్ని వేల కోట్ల జనాభా చనిపోయారు. ఆ పీనుగులు, జంతువులు, కళేబరాలు అన్నీ ఉన్నాయి. ఈ బయట ఎక్కడ ఏ పక్షులు గిక్షులు ఏమీ లేవు. కాకిని వదిలిపెట్టాడు. కాకిని వదిలిపెట్టి అక్కడ బయట స్వభావం ఎలా ఉంటుందో చూసి వస్తుంది అని చెప్పేసి వదిలిపెడితే ఏం చేసింది? కాకి బయటికి వెళ్ళింది, ఎగురుతూనే ఉంది.
ఎగురుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. మళ్ళీ తిరిగి ఓడలోకి రాలా. దాని కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. కానీ అది రాలా. ఏం చేసింది? కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకపోతే ఏం చేసింది? అది కాకి ఏం చేసింది? నేలపైన తేలియాడుతున్నటువంటి శవాలని పొడుచుకుంటూ తింటుంది. నేలపై తేలియాడుతున్న శవాలను పొడుచుకుని తింటుంది. అది పీనుగులనే కదా చంపుకుంటే మరి పొడుచుకుని తినేది కాకి, అవునా కదా? అవునా? కాకి ఏం చేసింది? చచ్చిన శవాలని తన ఆకలి కోసం, తన స్వభావం అదే. దేవస్తుతుల హరి ఇది అలా తింటూనే ఉంది, రాలా, తిరిగి రాదు. అర్థమవుతుందా? దేవస్తుతుల హరి. ఇప్పుడు ఇంకా రాలేదు ఏంటి అని చెప్పేసారని పావురాన్ని విడిచిపెట్టాడు. పావురాన్ని విడిచిపెడితే పావురం బయటకు వచ్చింది. ఆ పీనుగుల వాసన, ఆ కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. నేల మీద పావురం ఆగలేదు. మరి ఏం చేయాలి? అది మళ్ళీ తిరిగి ఓడకు వచ్చింది. ఆమె 8వ వచనం చదవండి. 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతను తన ఎద్దునున్న నల్ల పావురం ఒకటిని వెలుపులకి పోవిడిచింది. అదేం చేసింది? పావురం ఏం చేసింది? 9వ వచనం చదవండి. నీళ్లు భూమి అంతటి దొరకలేదు కనుక, నీళ్లు భూమి అంతటి మీద నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని ఎద్దుకు తిరిగి వచ్చింది. అప్పుడు అతడు చేయి చాపి దానిని పట్టుకుని ఓడలోనికి తీసుకెళ్ళి. దేవస్తుతుల హల్లెలూయా. ఇది మరలా నల్లపావురం తిరిగి వచ్చింది, కాకి తిరిగి రాలేదు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల నిమిత్తం అవసరము కొద్దీ, అర్థమవుతుందా, స్వస్థతల కొద్దీ, తన సమస్యల పరిష్కారం కొద్దీ, తాను కోరుకున్నది నెరవేర్చుకున్నటువంటి కొద్దీ, తన ఆహారమును బుద్ధిని తను చేసేటువంటి స్వభావం కోసము ప్రభువైన యేసు క్రీస్తు సంఘానికి వచ్చినటువంటి కాకి మాదిరిగా మనం గనక ఉంటే మరలా మళ్ళీ లోకంలోకి వెళ్ళి డబ్బు వస్తుంది, మళ్ళీ జలసా. అర్థమవుతుందా? దేవస్తుతుల హల్లెలూయా. అధికారం వస్తుంది, మళ్ళీ ఆ అధికారంలోనే ఉంటాం. దేవుడు నన్ను క్షమించును గాక. ఎందుకంటే ఈ విషయము మరి దేవుడు నాతో మాట్లాడుతుంది. ఇందాక నాకు ఈ వాక్యము నాకు రాలేదు. వాక్యం ప్రిపేర్ అవుతూ ఉన్నాను, బైబిల్ పట్టుకుని ప్రిపేర్ అవుతున్నాను. వేరే మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లోకి వెళ్ళా. మీటింగ్లో మాట్లాడుతున్నాను. నెట్ సహకరించట్లేదు. నా ముందు పనే ఉంది. అర్థమవుతుందా? దేవుని పని ఉంది. కానీ నేనేం చేస్తున్నాను? వేరే గ్రూప్ మీటింగ్లో ఉన్నా. మీటింగ్లోకి వెళ్ళా, బైబిల్ ఉంది అంటే అక్కడ నా స్వభావం కూడా కాకి మాదిరిగా ఉంటే, అక్కడే నేను నిలిచిపోయి ఉంటే, సమయాన్ని నేను వ్యర్థపరుచుకుంటే కాకి మాదిరిగా నేను నిలిచిపోతాను. కానీ మళ్ళా నేను తిరిగి పావురం వల్లే మీ మధ్యకి వచ్చి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు పంపించాడు. ఆమె అర్థమవుతుందా? ఏదో నా గురించి చెప్పడం కాదు ఇక్కడ, లేకపోతే మీ మనం పావురం వల్లే జీవించడం. ఈ లోకంలో నుంచి మనము రక్షించబడ్డాం ప్రభువైన యేసుక్రీస్తులో. మరలా మళ్ళీ ఈ లోక ఆలోచనలు, లోకంలోని తీరులకి మనం పోకూడదు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న ఆలోచనలతో మనం ఎప్పుడైతే మమేకం అవుతున్నామో, ఎంగిలవుతున్నామో, అప్పుడు ఏమవుతున్నాం? మనం కాకి మాదిరిగానే నిలిచిపోతాం. హల్లెలూయా. కాకి మాదిరిగా నిలిచిపోవడం. ఇప్పుడు మీరు కాకి మాదిరిగా ఉన్నారు, పావురం మాదిరిగా ఉన్నారా? ఉన్నావా? ఉన్నావు. దేవస్తుతుల హల్లెలూయా. ఉంటే మరి ఎంత మాత్రం నువ్వు పావురం మాదిరిగా మరి ఆ యొక్క స్వచ్ఛదనాన్ని, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మా యొక్క రూపాన్ని, ఆ సృష్టికర్తలో నువ్వు భాగమైనటువంటి నూతన స్వభావాన్ని ఏ కనపరుస్తావో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరు పౌరుగా, ఎవరు కాకిగా మిగిలిపోతారో, ఎవరు దేవునికి సాదృశ్యమైనటువంటి సంఘముల వధువుగా నిలబడటం అనేది మన యొక్క స్థితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.
దానికోసమే దేవుడు నీకు నాకు 2000 సంవత్సరాల పైబడిగా కాలం ఇచ్చాడు. నీకు నాకు ఎన్నో విషయాలు తెలియపరుస్తూ ఎంతో సమయం ఇస్తూ మరి పుట్టడానికి మరి పెరగడానికి ఈరోజు నీతో నాతో మాట్లాడేదానికి దేవుడు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞత కలిగి మనం మారు మనసులో పటిష్టమయ్యి రక్షణలో స్థిరపడి ఉండటానికి దేవుడు మనం నీతో నాతో మాట్లాడడానికి నమ్ముతున్నాం. ఆమె దేవుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్య, మిక్కిలిగా ప్రేమించిన నా దేవా నా తండ్రి, మీకే వందనాలైనా. మరి ఈరోజు వాక్యం ప్రభా ఎంతో తేట తెల్లవుగా మాతో మాట్లాడిన దేవుడు ఏనో తండ్రి. ఇదిగో నైనా మేము కాకి మాదిరిగా ఉండకుండా ప్రభా, ఇదిగో పావును వలె జీవించుటకు మరి మారు మనసును కలిగి ఉన్నప్పుడు, నిజంగా మీ యొక్క రక్షణ మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ మా మీద ప్రభా ఉంటుంది తండ్రి. మేము ఏ తప్పు చేస్తున్నాము, ఏ తప్పు మాట్లాడుతున్నాము, ఏ తప్పు శాస్త్రంలో ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా మీరు మాతో మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నారు నాయన. ప్రభా ఇదిగో నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు నాయన. రక్షణ అంటే ప్రభా నీటిలో మరి మునిగి బాప్టిజం తీసుకునేది కాదు నాయన. మరి మా స్వభావం, నూతన స్వభావము ప్రభా, నూతన ఆకాశము, నూతన భూమిని ప్రభా సృష్టించే దేవుడు ఉన్నావు తండ్రి. మీ రాజ్యము ప్రభా మరి వచ్చుగాక, ఆ రాజ్యములో మేము నిలిచి ఉండుటకు మీ కృపా సమాధానం మాకు కలగజేశారని మేము నమ్ముతున్నాం తండ్రి. సమస్తమును మాకు సకలపరిచి ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.